ఊహించని విధంగా 'డాకు మహారాజ్' సినిమా వివాదాస్పదం అవుతుంది. మొన్న రిలీజ్ అయిన సాంగ్‌తో బాలకృష్ణ వేసిన స్టెప్పులతో ప్రాబ్లమ్ అనుకుంటే, ఇప్పుడు అంతకు మించిన సమస్య వచ్చి పడింది. ఈసారి వచ్చింది చిన్న సమస్య కాదు. సినిమాపై పెద్ద ప్రభావం చూపించే సమస్య. ప్రమోషన్‌లో భాగంగా 'డాగ్ ఆర్మీ' పేరిట యూనిట్ అన్‌స్టాపబుల్‌కు వచ్చింది. బాలకృష్ణ హోస్ట్‌గా, బాబీ, నాగవంశీ, తమన్ గెస్ట్లుగా కొత్త ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్ వచ్చింది. అంతా బాగానే ఉంది, కానీ కార్యక్రమంలో తప్పు జరిగింది. బాబీ డైరెక్టర్గా చేసిన సినిమాల గురించి, అందులో హీరోల గురించి మాట్లాడుతూ 'జై లవకుశ' సినిమా అందులో నటించిన ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించలేదు అనడం కంటే కావాలని కట్ చేశారు అనడం కరెక్ట్. ఎందుకంటే ఆ సీక్వెన్స్ అలా ఉంది మరి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బొగ్గుమంటున్నారు. ఎన్టీఆర్ పేరు పలకడానికి, అతడి సినిమా గురించి చర్చించడానికి అంత ఇష్టం లేనప్పుడు అసలు ఆ సెగ్మెంట్ పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. టార్క్ ఫ్యాన్స్ అంతా చేసి కావాలనే తమ హీరో పేరును, సినిమాని కట్ చేశారని ఆరోపిస్తున్నారు. పరిస్థితులు చేయి దాటలోపే నిర్మాత నాగవంశీ అర్థమైంది. డాక్యుమెంట్ కంట్రోల్లో భాగంగా పేర్లు ప్రస్తావించకుండా అతడితో ట్వీట్ చేశాడు. ఇది మన అందరి సినిమా, నాకు మీ అందరి సపోర్ట్ అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమాని అతి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రయత్నిద్దాం అంటూ పోస్ట్ పెట్టాడు. ఆ ట్విట్టర్లో నాగవంశీ వ్యవహారాన్ని మరింత కిలికినట్టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతడిపై విరుచుకుపడుతున్నారు. ఈ ఒక్కసారి నీ సినిమా చూడం అంటూ వందలాది పోస్టులు కనిపిస్తున్నాయి. 'డాకు మహారాజు' ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటూ సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్కు వీరాభిమాని, కేవలం తారక్పై ఇష్టంతోనే 'దేవరా' సినిమా రిలీజ్ చేశామంటూ గతంలో చెప్పుకున్న నాగవంశీ ఇప్పుడు తనకు తానే బాలకృష్ణ ఫ్యాన్స్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది అంటున్నారు నెటిజన్లు. అటు బాలకృష్ణ అభిమానులు మాత్రం తమకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్టు అక్కర్లేదని, తామే సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు.